మొన్న సాధారణ ఎలక్షన్స్ కంటే ముందు పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల ఏరువేత పేరుతో కొన్ని ఒరిజినల్ ఓట్లను కూడా తొలగించాలి అని ఫారం 7లు పెద్ద ఎత్తున దాఖలయ్యాయి. దీని వెనక కుట్ర ఉంది అని చెప్పి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు ముఖ్యమంత్రి గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఏకంగా ప్రభుత్వం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో ఒక సిట్నే నియమించింది. సిట్ నియమించకుండా చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. మీకు గుర్తునే ఉండదు, అదే రోజు మాట్లాడుకున్నాం. అదేంటి, ఇదంతా ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని కదా, ఎన్నికల కమిషన్ విధులు కూడా సర్కారే చేసేస్తుందా, ప్రభుత్వమే చేస్తుందా, అయితే ఇంక ఎన్నికల కమిషన్ దేనికోసము అని చెప్పి ఈ నెల 3వ తేదీని జీవో ఇచ్చారు చీఫ్ సెక్రటరీ. ఈ ఓట్ల వ్యవహారానికి సంబంధించి విచారణ చేయడం కోసం సిట్ నియమించుకుంటూ. అయితే ఈ జీవో అన్నది హైకోర్టుకు వెళ్తే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడింది. ఏంటిది, ఎన్నికల వ్యవస్థ అంతా మా చేతిలో ఉంటుంది, ఓటర్లు నమోదు, తీసివేత, ప్రచురణ ఇదంతా మా చేతిలో ఉంటుంది కదా, ప్రభుత్వం సిట్ వేయడం ఏంటి, మా అధికారాల్లో వాళ్ళు చొరబడడం ఏంటి, ఈరోజు మేము ఇలాగే చూస్తూ ఉంటే ప్రతి రాష్ట్రము ఇదే పని చేసుకుంటూ పోతుంది, ఎన్నికల ప్రక్రియగానే వాళ్ళే చేపట్టుకుంటూ పోతారా, ఇటువంటివి ఎంత మాత్రము కూడా క్షమించకూడదు. సో ఈ జీవో ఇచ్చిన చీఫ్ సెక్రటరీని అభిశంసించండి అని చెప్పి అడిగారు కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ చీఫ్ సెక్రటరీని అభిశంసించండి, మా వాదన మీరు రికార్డ్ చేయండి, మేము ఈ విధంగా అడుగుతూ ఉన్నాం, తనను అభిశంసించండి, జరిమానా విధించండి, మేము ఈ విధంగా అడుగుతూ ఉన్నాం అనేది మీరు రికార్డ్ చేయండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అయితే చాలా తీవ్రంగా స్పందించింది. సో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా ఉంది, ఇది ఎక్కడికో వెళ్తుందని చెప్పి విచారణకు వచ్చే ఒక రోజు ముందు అంతకుముందు వాళ్ళు ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటూ మరో జీవో ఇచ్చారు. ఆ మరో జీవో మీద కూడా ఎన్నికల కమిషన్ తీవ్రంగానే స్పందించింది. ఆ జీవోలో వాళ్ళు వాడిన పదాలు కూడా బాగలేవు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి అనడం ఏంటి, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ దశలోనూ ఇన్వాల్వ్ కాకూడదు, అయినా మరి వాళ్ళు అలాంటి జీవోలు ఎందుకు ఇస్తూ ఉన్నారు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అయితే కమిషన్ తీవ్రంగానే స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అయితే లేదు, మేము అటువంటి జీవో మళ్ళీ వెనక్కి తీసుకున్నాం కదా తాజాగా, ఇక ఈ పిటిషన్ని క్లోజ్ చేయండి అని చెప్పి అడిగితే జస్టిస్ సుబ్బారెడ్డి గారు, హైకోర్టు న్యాయమూర్తి గారు, ఈ పిటిషన్ వాళ్ళు జీవో వెనక్కి తీసేసుకున్నారు కాబట్టి ఇక పరిష్కరించినట్లు భావించి వెనక్కి అంటే ఈ పిటిషన్ పరిష్కరించేస్తున్నాము అని చెప్పి అక్కడితో క్లోజ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం చేయాల్సిన పని అంటే ఎన్నికల సంఘం చేయాల్సిన పని కూడా రాష్ట్ర ప్రభుత్వమే సిట్ అట. ఇప్పటికే ఆయన ఏఆర్ దామోదర్ అనే ఎస్పీ గారు, ప్రకాశం ఎస్పీ గారు చాలా వాటికి ఆయన ఇప్పుడు నేతృత్వం వహిస్తున్నట్టున్నారు. ఏ సిట్ అయినా ఏ విచారణ అయినా ఒంగోలు, గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల మరి ఈసారి చేతుల్లోకి వెళ్తూ ఉన్నట్లుంది ఈ ఎస్పీ గారి దగ్గరికి. సరే, ఎనీహౌ మొత్తం మీద అయితే కేంద్ర ఎన్నికల కమిషన్కి వాళ్ళ విధులైనా ఏంటివన్నది వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా గుర్తొచ్చాయి. ఎన్నికల వ్యవస్థ కూడా మా చేతుల్లోనే ఉంది, మేము అవన్నీ కనుక ఎవరు చొరబడకుండా రక్షించాల్సిన అవసరం ఉంది అని బాగానే గుర్తొచ్చినట్లుంది మరి.